Hi students, welcome to my channel. Today you are going to discuss about the principles of metallurgy. Principles of metallurgy ma loha sangrahana shastramu lesson lo konni important definitions means minerals, ores and their formulas gurinchi చర్చించుకుందాం. Okay, first of all, I wish you all the best. Please like, share and subscribe to my channel. Principles of metallurgy. First of all, introduction about the principles of metallurgy. Introduction about the principles of metallurgy. First, we have already know the physical properties of metals in 8th class. We have studied in 8th class physical properties of metals. First one, metallic luster. Metallic luster ante me ద్యుతి గుణము అంటే మీ షైనింగ్ అని ఉంటుంది. మెటల్స్ హ్యావ్ బ్రైట్ సర్ఫేస్ విచ్ రిఫ్లెక్ట్స్ లైట్ అని నేర్చుకున్నారు. సో లోహాలకు మెరిసే ఉపరితలం ఉంటుంది. సెకండ్ వన్ మా హార్డ్. మెటల్స్ ఆర్ హార్డ్, చాలా కఠినంగాను గట్టిగాను ఉంటాయి. థర్డ్ వన్ మా మెలియబిలిటీ. మెటల్స్ ఆర్ మెలియబుల్ అని నేర్చుకున్నారు. మెలియబిలిటీ అనేది ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ విచ్ can be drawn into thin sheets ma పలుచటి రేకులుగా సాగే గుణాన్ని మెలియబిలిటీ స్థరణీయత అంటాం. నెక్స్ట్ వన్ మా డక్టిలిటీ. ఇట్ ఈస్ ఆన్ ద ప్రాసెస్ ఏమి ప్రాసెస్ ఆఫ్ డ్రాన్ ఇంటూ థిన్ వైర్స్ మా పలుచటి సన్నని తీగలుగా మారే గుణాన్ని డక్టిలిటీ తాంతవత అంటాం. స్థరణి. నెక్స్ట్ సొనారిటీ మా సొనారిటీ అంటే ఏమి ధ్వని గుణము. మేకింగ్ రింగింగ్ సౌండ్. మెటల్స్ మేక్ ఏ సౌండ్, you know that ringing sound. Next, conductivity of heat and electricity. Metals are good conductors of heat and electricity. అందువలనే the household utensils వంట పాత్రలు మనము మెటల్ తో తయారు చేయబడి ఉంటాయి. అలాగే హౌస్ హోల్డ్స్ వైరింగ్, కరెంట్ తీగల్లో కరెంట్ ప్రవహించడానికి కాపర్ వైరు, అల్యూమినియం వైరు, ఐరన్ వైర్ తీగలు వాడుతూ ఉంటాం. కాబట్టి గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. నెక్స్ట్ హై మెల్టింగ్ పాయింట్స్. మెటల్స్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్స్ మీన్స్ దే డు నాట్ కన్వర్ట్ ఇంటూ లిక్విడ్స్ at low temperatures. These are some of the physical properties. Now uses of metals. You know that metals play an important role in our daily life. Metals play an important role in our daily life. మన నిత్య జీవితంలో లోహాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. Various metals are used in various purposes. Metals play use various metals for various purposes. Then some of the metals like gold and silver used as a making jewelry, used in jewelry లో వాడుతుంటాం. నెక్స్ట్ వన్ కాపర్, ఐరన్, అల్యూమినియం. కాపర్, ఐరన్, అల్యూమినియం they are good conductors of heat and electricity. They are making conducting wires వాహక తీగల తయారీలోను and for making utensils వంట పాత్రల తయారీలోను వాడతారు. నెక్స్ట్ మెనీ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెటల్స్ అండ్ దేర్ అలాయ్స్. మన గృహంలో వాడే వంటింట్లో వాడే చాలా రకాల వస్తువులన్నీ కూడా made up of metals and their alloys. These are some of the uses of metals which is in our introduction part. Next one important topic, metallurgy. What is meant by metallurgy? Metallurgy ante definition emi loha sangrahana shastramu. So process of extraction of metals from their ores is called metallurgy. So metallurgy అంటేనేమి ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. అంటే ఓర్స్ అంటే ధాతువులు తర్వాత నేర్చుకుంటాం. ఓర్స్ నుండి ధాతువుల నుండి లోహములను సంగ్రహించే ప్రక్రియను లోహ సంగ్రహణ శాస్త్రము అందురు. నెక్స్ట్ వన్ సో హ్యూమన్ హిస్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్స్ హ్యాడ్ ద బ్రాంజ్ ఏజ్ అని, ఐరన్ ఏజ్ అని, గోల్డెన్ ఏజ్ అని. మీరు స్వర్ణ యుగం అంటుంటారు. గుర్తుల కాలాన్ని స్వర్ణ యుగంతో పోల్చున్నారు. సో ద హ్యూమన్ హిస్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్స్ బ్రాంజ్ ఏజ్ అంటే కంచు యుగము. బ్రాంజ్ ఈజ్ అన్ అల్లాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. వాట్ ఈజ్ బ్రాంజ్ అంటే అల్లాయ్ ఆఫ్ కాపర్ అండ్ టిన్. ఐరన్ ఏజ్ అలాగే గోల్డెన్ ఏజ్ అని వాళ్ళ కాలాన్ని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ నౌ
there is, you know, that about 118 elements were known. ఇప్పటి వరకు 118 elements తెలుసు. Among them, more than 75% metals are elements. Sorry, more than 75% elements are metals now. So there are more than 75% metals among the elements available. Next one important topic, occurrence of the metals, occurrence of the metals. లోహాల ఉనికి in nature. ప్రకృతిలో లోహాల ఉనికి, occurrence of metals in nature. You know that the earth crust and sea water, earth crust and sea water, భూపటలము మరియు సముద్రపు నీరు, ఇవి రెండు are the major source of metals. Mainly earth crust is the major source of metals. లోహాలకు ముఖ్యంగా ప్రధాన ముఖ్య వనరు ఏమిటి అంటే భూపటలము. Similarly, sea water is also contains some soluble salts such as sodium chloride and magnesium chloride, etc. Sea water మా సముద్రపు నీరులో ఉప్పు ఉంటుందని తెలిసి, sodium in the form of sodium chloride, magnesium form of magnesium chloride. Hence we say earth crust and sea water. My earth crust and sea water are the sources of metals, sources of metals. Next one చూడమా, metals తీసుకుంటే some metals are highly reactive, some metals are moderately reactive, some metals are least reactive. For example, మన క్లాస్ లో ఎవరైనా పిల్లవాడు ఎవరితోనూ కలవకుండా లోన్లీగా ఒంటరిగా ఉంటే, ప్యాసివ్ గా ఉంటే, ఈజ్ అన్ ఐడియల్ గా ఉన్నాడంటాం, ఎవరితో కలవలేడు. ఆ విధంగా మెటల్స్ కూడా కొన్ని ఉన్నాయమ్మా. దే డు నాట్ కంబైన్ ఈజీలీ విత్ అదర్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ కాంపౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినప్పుడు మా గోల్డ్ ఏయు సింబల్, గోల్డ్ సింబల్ ఏయు, సిల్వర్ సింబల్ ఏజీ, ప్లాటినం సింబల్ పిటి అండ్ కాపర్ సింబల్ సియు. దీస్ 4 మెటల్స్ మా గోల్డ్, సిల్వర్, ప్లాటినం అండ్ కాపర్ తీసుకుంటే దే ఆర్ వెరీ లీస్ట్ రియాక్టివ్. వాటి చర్యాచరిత తక్కువ. అందువల్ల ఏమవుతాయంటే దే ఆర్ అవైలబుల్ ఇన్ నేచర్ ఇన్ ఫ్రీ స్టేట్ ఆర్ నేటివ్ స్టేట్. గుర్తుపెట్టుకోమ్మా, మీరు అడుగుతుంటారు నేమ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ నేచర్ ఇన్ ఫ్రీ స్టేట్ అంటారు. వాట్ లేదా నేమ్ సమ్ మెటల్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అన్కంబైన్డ్ ఫార్మ్. అన్కంబైన్డ్ ఫార్మ్, ఇతరులతో కలవకుండా. What are the native metals? Which of the following is the native metal? Which of the following metal is available in free state? Similarly, as these elements are least reactive, ఎందుకవి ఫ్రీ స్టేట్ లో స్వేచ్ఛా స్థితుల్లో లభిస్తాయంటే బికాస్ ఆఫ్ లీస్ట్ రియాక్టివిటీ, తక్కువ చర్యాశీలత వల్ల. సో బికాస్ ఆఫ్ దీస్ లీస్ట్ రియాక్టివిటీ, as gold, silver, platinum and copper are available in nature as free state, these are known as noble metals. వీటిని noble metals అంటారు. What are noble metals? Gold, silver, platinum and copper. Why they are called as noble metals? ఎందుకు noble metals అంటారు? Because of low reactivity, because of least reactivity, తక్కువ చర్యాశీలత వల్ల వాటిని noble metals అంటారు. Whereas most of the other metals mostly found in nature in the combined form, due to their more reactivity. So చాలా మెటల్స్ ఏమవుతాయంటే మోర్ రియాక్టివిటీ, ఇతరులతో కలిసే స్వభావము ఎక్కువగా ఉండడం చేత, ఇతర ఎలిమెంట్స్ తో కలిసే స్వభావము. కొందరు వ్యక్తులు సులభంగా అందరితో మింగిల్ అయిపోతారని చెప్తుంటారు. కొత్త వాడైనా కొత్త వాళ్ళతో కూడా కలిసిపోయి బాగా ఫ్రీగా ఉంటారని చెప్తుంటాం. అలాగే ఇక్కడ కొన్ని మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఏమవుతాయంటే దే కంబైన్డ్ విత్ అదర్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ కాంపౌండ్స్ బికాస్ ఆఫ్ దేర్ మోర్ రియాక్టివిటీ, హై రియాక్టివిటీ అనమాట. సో ఈ విధంగా కొన్ని ఎలిమెంట్స్ ఏమో నేటివ్ ఫామ్ లో లభిస్తాయి, దాన్ని ఎలిమెంటల్ ఫామ్ అంటాం. కొన్ని ఎలిమెంట్స్ ఏమో ఇతర ఎలిమెంట్స్ తో కంబైన్ అయ్యి కాంపౌండ్స్ గా ఫామ్ అవుతాయి. ఈ విధంగా ద ఎలిమెంట్ ఆర్ ద కాంపౌండ్, ద ఎలిమెంట్ ఆర్ ద కాంపౌండ్
which are available in nature in earth crust is known as the mineral. Very, very important topic. What is mineral? Minerals, mineral definition. The elements are the compounds of the metals which occur in nature in the earth crust are called minerals. The elements or compounds of the metals which occur in nature in the earth crust are called minerals అంటాము. మూలక లోహము మూలక స్థితిలో లేదా సంయోగ స్థితిలో భూపటలంలో ప్రకృతిలో లభించే వాటిని ఖనిజములు లోహ ఖనిజాలు అంటారు. నెక్స్ట్ వన్ సో ఈ మినరల్ మెటల్ అనేది ఇతర వాటితో కలిసి ఉంటుంది అన్నాం, సంయోగ స్థితిలో ఉంటుంది. వాటి నుండి మెటల్ సపరేట్ చేసేది ఎక్స్ట్రాక్షన్ చేసేదని మెటలర్జీ అంటుంది. సో సమ్ మినరల్స్ నుండి మెటల్ ను సపరేట్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ వే అండ్ ఆల్సో ప్రాఫిటబుల్, సులభంగాను లాభదాయకంగాను ఉంటుంది. అప్పుడు కొన్ని మినరల్స్ నుండి మెటల్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ సులభంగా ఉండడమే కాకుండా ప్రాఫిటబుల్ లాభదాయకంగా ఉంటుంది. అటువంటి మినరల్ ఏమంటారంటే ఓర్ అంటారు. నెక్స్ట్ ఓర్ చూడమా, ద మినరల్స్ ఫ్రమ్ విచ్ ద మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాస్ ఆర్ కాల్డ్ ఓర్స్ మా. సో ఏ మినరల్స్ నుండి అయితే లోహాలను లాభదాయకముగా నష్టం రాకుండా సంగ్రహించగలము ఆ మినరల్ ను ఓర్స్ అంటారు. ఓర్ కు మినరల్ డెఫినిషన్ డిఫరెన్స్ అడుగుతుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అల్యూమినియం ఫర్ ఎగ్జాంపుల్ చూడమా, అల్యూమినియం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ మా. అల్యూమినియం చూడమా మన భూపటలంలో లభించే అన్ని లోహాల కన్నా పుష్కలంగా విరివిగా లభించే లోహం ఏదంటే అల్యూమినియం. ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్, ద మోస్ట్ అబండెంట్ మెటల్, మోస్ట్ కామన్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అని అడుగుతుంటారు. అల్యూమినియం అని రాయాలి. నెక్స్ట్ టు అల్యూమినియం ఐరన్ is the most abundant metal. The next to aluminum, that is the second most abundant metal in the earth crust అంటే ఐరన్. మొదటి స్థానము భూపటలంలో లభించే లోహాలలో మొదటి స్థానం అల్యూమినియం, రెండవ స్థానము ఐరన్ మా. నౌ కన్సిడర్ మినరల్స్ ఆఫ్ అల్యూమినియం మా. మినరల్స్ ఆఫ్ అల్యూమినియం యొక్క లోహ ఖనిజాలు రెండు ఉన్నాయి మనకి ఇక్కడ సిలబస్ లో. బాక్సైట్ మా, బాక్సైట్ అండ్ లేమా. బాక్సైట్ ఫార్ములా Al2O3 2H2O మా. బాక్సైట్ ఫార్ములా Al2O3 2H2 అడుగుతుంటారు మా. ద ఫార్ములా బాక్సైట్ Al2O3 2H2O. అలాగే క్లే బంకమన్ను మా Al2O3 SiO2 2H2O. In bauxite, aluminum is in the form of oxide. Bauxite aluminum oxide form lo undi. It is the oxide ore of aluminum antamu. Clay lo aluminum anedi SiO2 తో కలిసి silicates form lo undi. It is the silicates ore of aluminum antamu. Let us see the bauxite ma. You know that aluminum is silvery white, chala తెల్లగా మెరుస్తూ ఉంటుంది. బట్ ఇట్స్ ఓర్. హియర్ బాక్సైట్, లెట్ us see మా బాక్సైట్ ఓర్. ఇట్ ఈస్ ఇన్ బ్రౌన్ ఇన్ కలర్. ఇట్ ఈస్ బ్రౌన్ ఇన్ కలర్. వై ద బాక్సైట్ ఈస్ బ్రౌన్ ఇన్ కలర్ చూడమా. ఇంతకు ముందే చెప్పి భూపటలంలో అల్యూమినియం ఎక్కువగా పుష్కలంగా లభిస్తుంది. తర్వాత స్థానము ఐరన్ కోని. సో ఇక్కడ ఏమవుతుంది, భూమిలో లభించే బాక్సైట్ తో పాటు అల్యూమినియం మినరల్స్ కూడా ఐరన్ మినరల్స్ కూడా ఉంటాయి. ఐరన్ మినరల్స్ కూడా ఉండడం వల్ల బాక్సైట్ తో పాటు ఐరన్ మినరల్స్ ఉండడం వల్ల దీనికి బ్రౌన్ కలర్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అల్యూమినియం రెండు మినరల్స్ చెప్పినమ్మా. ఇందులో బాక్సైట్ లో అల్యూమినియం అనేది ఆక్సైడ్ గా 50 to 70% ఫామ్ ఉంటుంది. మా ఇన్ బాక్సైట్ అల్యూమినియం ఈస్ ప్రెసెంట్ about 50 to 70% as aluminum oxide. సో బాక్సైట్ లో అల్యూమినియం ఆక్సైడ్ రూపంలో 50 to 70%. అదే క్లే లో చాలా తక్కువ పర్సెంట్, అబౌట్ 10 to 20% మాత్రమే అల్యూమినియం ఉంటుంది.
ఇక్కడ క్లే నుండి అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్, ద ప్రాసెస్ ఇస్ టూ లాంగ్ మా. బంకమట్టి నుండి అల్యూమినియం వేరు చేయడము కష్టమే కాకుండా ఎక్కువ ఎక్స్పెన్సివ్ మా, అంటే డబ్బు కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. అందువల్ల క్లే ఈజ్ నాట్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం. అదే బాక్సైట్ నుండి అయితే ఇట్ కెన్ బి సపరేటెడ్ ఈజీలీ అండ్ ప్రాఫిటబుల్లీ, హెన్స్ బాక్సైట్ ఈజ్ ద ఓర్ ఆఫ్ అల్యూమినియం. అడుగుతుంటారు ఓర్ ఆఫ్ అల్యూమినియం బాక్సైట్ ఫార్ములా Al2O3 2H2O, వెరీ ఇంపార్టెంట్ మా. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఓర్ అండ్ మినరల్? ఇక్కడ ఆల్ మినరల్స్ ఆర్ నాట్ ఓర్స్ మా, బట్ ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బై అని అడుగుతుంటారు. అదంతా రాయాలి మా. నెక్స్ట్ బంధుడు మా, ఐడెంటిఫై ద మెటల్స్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ ఓర్. సో సమ్ ఓర్స్ అండ్ దేర్ ఫార్ములాస్ అండ్ ద metal present in their them. First one ma bauxite. Bauxite is the ore of aluminum, formula Al2O3 2H2O. Metal present in bauxite aluminum ma, it is oxide ore ma. Copper iron pyrite is ma CuFeS2. CuFeS2, it is the sulfide ore of copper ma. Metal present in copper iron pyrite is copper mostly ఎక్కువగా ఉంటుంది, ఐరన్ తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి కాపర్ చెప్తామా. దెన్ జింక్ బ్లెండ్ మా. Zinc blend formula ZnS, metal present in it is zinc and it is the sulfide ore and tamma. Magnesite ma, magnesite is the ore of magnesium, formula MgCO3, it is the carbonate ore of magnesium and tam. Then Epsom salt ma, it is also ore of magnesium, its formula is MgSO4 7H2O, it is the sulfate ore of magnesium, sulfate ore of magnesium. అలాగే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ ఇన్ ఎప్సమ్ అని అడుగుతూ ఉంటారు. 7 వాటర్ మాలిక్యూల్స్ అని రాయాలి. నెక్స్ట్ వన్ హార్న్ సిల్వర్, ఇట్ ఈస్ ద ఓర్ ఆఫ్ సిల్వర్. ఓర్ ఆఫ్ సిల్వర్, మెటల్ ప్రెజెంట్ ఇన్ హార్న్ సిల్వర్ ఇస్ సిల్వర్ and its formula is AgCl, it is the chloride ore of silver. And next pyrolusite ma, pyrolusite is the ore of manganese, it is the oxide ore of manganese, formula MnO2. Next hematite ma, hematite is the ore of iron, its formula is Fe2O3, Next ma, zincite ZnO, it is the ore of zinc, formula ZnO, oxide ore. Rock salt ma, it is rock salt or common salt, it is the ore of sodium, it is chloride ore of sodium, NaCl formula. Cinnabar ma, ore of mercury, its formula is HGS, so it is sulfide ore of mercury antam. Magnetite ma, magnetite, it is the ore of iron, its formula is Fe3O4, it is also oxide ore. Then galena ma, galena is the ore of lead యొక్క ఖనిజ ధాతువు, so it is the formula PPS, so it is the sulfide ore of lead antam. Then gypsum ma, what is gypsum ma? CaSO4 2H2O, formula CaSO4 2H2O, it is the ore of calcium, sulfate ore of calcium ma. Limestone ma, limestone is nothing but sunnapurayi antuntam, it is the ore of calcium, it is carbonate ore of calcium, formula CaCO3. Last one carnallite, it is the ore of magnesium, it's also ore of potassium, but percentage of potassium is very less extent. Potassium percentage చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి from carnallite we can extract magnesium metal, its formula KCl MgCl to 6H2O. So number of water molecules present in carnallite ore is 6 అన్నమాట. It is the chloride ore of magnesium. అలాగే gypsum sulfate ore. How many water molecules are present in gypsum అంటే 2 water molecules అని చెప్పాలి. సో దీని నుండి name any 2 oxide ores ma, name 2 any oxide ores ma. Bauxite is an oxide ore, zincite is an oxide ore, similarly hematite is oxide ore, pyrolusite is oxide ore, magnetite is an oxide ore ma. అలాగే ఆ విధంగా నేమ్ ఎనీ 2 ఆక్సైడ్ ఓర్స్, నేమ్ ఎనీ 2 సల్ఫేట్ ఓర్స్, నేమ్ ఎనీ 2 కార్బోనేట్ ఓర్స్ అని అడుగుతుంటారు. లెట్ us see మా క్లాసిఫికేషన్ ఆఫ్ ఓర్స్. పై చెప్పినటువంటి టేబుల్లోని ఓర్స్ ను క్లాసిఫికేషన్ చేయడం, వర్గీకరణం చేయడం యాజ్ ఆక్సైడ్ ఓర్స్, సల్ఫైడ్ ఓర్స్, హాలైడ్ ఆర్ క్లోరైడ్ ఓర్స్, కార్బోనేట్ ఓర్స్ అండ్ సల్ఫేట్ ఓర్స్ మా. ఫస్ట్ వన్ ఆక్సైడ్స్ మా.
ఆక్సైడ్స్ మన టేబుల్ ఇంతకుముందు టేబుల్లో చూస్తే బాక్సైడ్ Al2O3 2H2O, పైరోలోసైడ్ MnO2, హెమటైట్ Fe2O3, జింకైట్ ZnO, magnetite Fe3O4. These are the main important oxide ores in our syllabus. Name any two oxide ores అంటే వీటిలో ఏవైనా చెప్పాలి, వాటి ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సల్ఫైడ్స్ సల్ఫైడ్ ores కాపర్ ఐరన్ పైరైటీస్ CuFeS అని చెప్పుకున్నాం, జింక్ బ్లెండ్ ZnS అని చెప్పుకున్నాం, సినబార్ HgS చెప్పుకున్నాం, గెలినా PbS. దీస్ ఆర్ ద సల్ఫైడ్ ఓర్స్. అడుగుతుంటారు మన మెనీ టు సల్ఫైడ్ ఓర్స్, లేదా గెలినా ఈస్ ద ఓర్ ఆఫ్ లెడ్ అనమాట. సో గెలినా ఈస్ ద సల్ఫైడ్ ఓర్ ఆఫ్ డాష్ లెడ్, అట్లా అడుగుతుంటారు. నెక్స్ట్ క్లోరైడ్స్ లేదా హ్యాలైడ్స్ అంటాం. Horn silver AgCl, it is a silver ore. Rock salt NaCl, chloride ore of sodium. Carnallite KCl, MgCl2 6H2, it is the chloride ore of magnesium. Carbonates magnesite ore of magnesium, formula MgCO3. Limestone ore of calcium, formula CaCO3. So these two are the carbonate ores. Then sulfide ores, sulfate ores, sulfates, Epsom salt, ore of magnesium, MgSO4 7H2O. Similarly, gypsum, you know that CaSO4 2H2O. These are the sulfate ores. So any any two oxide ores in their formulas, any two sulfide ores in their formulas. Similarly, Epsom salt formula, gypsum formula, limestone is the ore of, magnesite is ore of అని అడుగుతుంటారు. నెక్స్ట్ బంధుడుమా ఇక్కడ ఓర్స్ గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద ఓర్స్ ఆర్ ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్. ఓర్స్ ఆఫ్ మెనీ మెటల్స్ ఆర్ ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్. చాలా మెటల్స్ భూపటలంలో ఎర్త్ క్రస్ట్ లో ఆక్సైడ్స్ గా లేదా సల్ఫైడ్స్ గా లభ్యమవుతున్నాయి. దట్ ఈస్ వై ఆక్సిజన్ సల్ఫర్ గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ పీరియాడిక్ టేబుల్ లెసన్ లో నేర్చుకుంటారు. ఆక్సిజన్ సల్ఫర్ గ్రూప్ విచ్ ఇస్ నోన్ యాజ్ 16th గ్రూప్ ఆర్ 6th గ్రూప్ ఇస్ నోన్ యాజ్ చాల్కోజన్ ఫ్యామిలీ. చాల్కోజన్ లో చాల్కో అంటే ఓర్ అని, జెనస్ అంటే ప్రొడ్యూసర్స్ అని. అంటే చాల్కోజన్ అంటే ఓర్ ఫార్మింగ్ అని అర్థము, ఓర్ ప్రొడ్యూసింగ్ అని అర్థము. సో ఆక్సిజన్ సల్ఫర్ ఫ్యామిలీ గ్రూప్ ఎలిమెంట్స్ దే ఆర్ ఓర్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్స్ కాబట్టి these are known as the chalcogen family. What are chalcogens అంటే ore forming లేదా ore producing రాయాలి. Which group elements are called chalcogen family? 16th group elements are called chalcogen family. Why 16th group elements are known as chalcogen family అంటే the ores of many metals are oxides and sulfides, hence these are known as chalcogen family. Next one questions on today's topic. Important questions which are given oftenly. First question, list 3 metals that are found in nature as oxide ores అన్నడుమా. ఆక్సైడ్ ధాతువులుగా లభించే వాటికి కొన్ని 3 లోహాల పేర్లు రాయమన్నాడుమా. నో దట్ ఎగ్జామ్ ఆన్సర్ చుమా అల్యూమినియం, ఐరన్, జింక్. అల్యూమినియం, ఐరన్, జింక్ and manganese. Similarly, next question, list 3 metals that are found in nature in uncombined form. Uncombined form అంటే native form, free state, స్వేచ్ఛ స్థితిలో లభించే 3 లోహాల పేర్లు రాయమన్నాడు. You know that gold, silver, platinum. Gold, silver, platinum. Next, what is metallurgy? లేదా are define metallurgy. Metallurgy అంటే definition రాయాలమా. ఏమి? the process of extraction of metals from their ores. Process of extraction of metals from their ores. Next, what do you call the term that the process of extraction of metals from their ores? ధాతువుల నుండి లోహాలను సంగ్రహించే విధానాన్ని ఏమని పిలుస్తారు? మెటలర్జీ అంటాము, లోహ సంగ్రహణ శాస్త్రం అంటాము. నెక్స్ట్ వాట్ ఈస్ మినరల్? మినరల్ లోహ ఖనిజం అంటేనేమి చూడమా. ద ఎలిమెంట్స్ ఆర్ ద కాంపౌండ్స్ ఆఫ్ ద మెటల్ విచ్ అక్కర్ ఇన్ నేచర్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఈస్ నోన్ యాజ్ మినరల్. చూడమా, ప్రకృతిలో భూపటలములో లభించే లోహము యొక్క మూలకము లేదా సంయోగ స్థితిని
ఏమంటాము మినరల్ ఖనిజము లోహ ఖనిజం అంటాము. నెక్స్ట్ మా వాట్ ఈస్ అన్ ఓర్ లోహ ధాతువు. ఓర్ అంటేనేమి ఇంతకుముందు చెప్తున్నా మినరల్ ఫ్రమ్ విచ్ ద మెటల్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎనీ ఎకనామికల్ లాస్. అంటే ఏ లోహ ఖనిజము నుండి లోహమును లాభదాయకముగా వేరు చేయవచ్చునో విడదీయవచ్చునో ఆ లోహ ఖనిజాన్ని లోహ ధాతువు అంటారు. నెక్స్ట్ ఆన్ వాట్ బేసిస్ మినరల్ ఇస్ చూజన్ యాజ్ అన్ ఓర్. ఏ చూడు ఓర్ అంటే మీ ధాతువుగా లోహ ఖనిజాన్ని ఎన్నుకోవడంలో ముఖ్యం ఏమీని. సో ఏ బేసిస్ తో మనము మినరల్ ఓర్ అంటాము. చూడు మా రెండు చెప్పుకున్నామా. ఫస్ట్ వన్ ఏమి మినరల్ షుడ్ కంటైన్ హై పర్సెంటేజ్ ఆఫ్ మెటల్. లోహ ఖనిజంలో ఎక్కువ శాతము మెటల్ ఉండాలి. సెకండ్ వన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ షుడ్ బి ఎకనామికల్. సో మెటల్ లోహ సంగ్రహణ విధానము లాభదాయకముగా ఉండాలి. మెయిన్లీ టూ ఉన్నాయి మా. ఒకటి వచ్చి మినరల్స్ షుడ్ కంటైన్ హై పర్సెంటేజ్ ఆఫ్ మెటల్. సెకండ్ వన్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్ ఫ్రమ్ ద మినరల్స్ షుడ్ బి ఎకనామికల్ అని రాయాలి మా. నెక్స్ట్ వన్ మా రైట్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ టూ ఓర్స్ ఆఫ్ ఐరన్. ఓర్స్ ఆఫ్ ఐరన్ ఐరన్ యొక్క రెండు ఓర్లు మా చెప్పుకున్నాం టేబుల్లో hematite and magnetite. Hematite and magnetite. Hematite Fe2O3, magnetite Fe3O4 ma. Next one ma name the metal that are found in free state and combined state ma. Free state lo ante native state lonu mariyu combined state samyoga sthitulonu labinche metals కొన్ని examples ఏమన్నాడు మా. ఫ్రీ స్టేట్ లో లభించే మెటల్స్ ఏవేవి మా. యా వెరీ గుడ్. గోల్డ్ ప్లాటినం సిల్వర్. గోల్డ్ ప్లాటినం. సో metals that are found in free state are metals that are found in free state are అని చెప్పేసి గోల్డ్ సిల్వర్ ప్లాటినం రాయాలి. మెటల్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ కంబైన్డ్ స్టేట్ సంయోగ స్థితిలో లభించే మెటల్స్ అని చెప్పేసి ఏమేమి ఎగ్జాంపుల్ దండిగా రాయచ్చు. ఐరన్ అల్యూమినియం జింక్ మెగ్నీషియం ఈటీసీ. ఐరన్ జింక్ మెగ్నీషియం అల్యూమినియం ఈటీసీ. నెక్స్ట్ క్వశ్చన్ మా వాట్ ఆర్ నోబుల్ మెటల్స్. నోబుల్ మెటల్స్ అని వేటినందురు మా. వేవేవే. యా వెరీ గుడ్. గోల్డ్ సిల్వర్ ప్లాటినం. గోల్డ్ సిల్వర్ ప్లాటినం ఆర్ నోబుల్ మెటల్స్ అని రాయాలి. వై దే ఆర్ కాల్డ్ as నోబుల్ మెటల్స్ అంటే అప్పుడు ఏం రాయాలి మా. బికాస్ దే ఆర్ లీస్ట్ రియాక్టివ్. దే ఆర్ అవైలబుల్ ఇన్ ఫ్రీ స్టేట్ ఆర్ నేటివ్ స్టేట్. ఇట్స్ వై ఏయు అంటే గోల్డ్ మా. పీటీ అంటే ప్లాటినం. ఏజీ అంటే సిల్వర్ ఆర్ నోబుల్ మెటల్స్. ఎందుకంటే నోబుల్ మెటల్స్ అంటారు బికాస్ దే ఆర్ లీస్ట్ రియాక్టివ్ అండ్ అవైలబుల్ ఇన్ free state or native state. So they are called as noble metals. So simply because of this reactivity they are found in nature in free state and dialma. Next one what is the difference between the mineral and ore. Explains an example ma. Mineral ko ore madhya భేదం ఏమి ఒక ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేయడం. సింపుల్ గా ఏమి మినరల్ అంటే డెఫినిషన్ రాస్తామా. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్స్. Sorry, process of mineral and first the elements or the compounds of the metal from that occur in nature and free in earth crust alma. Ore definition alma the mineral from which the metal can be extracted without any economical loss. Example aluminium. It has two minerals. Aluminium has two minerals namely bauxite and clay. Here bauxite aluminium can be extracted easily and profitably from the bauxite. Hence bauxite is the ore of అల్యూమినియం అని రాస్తే చాలు మా. నెక్స్ట్ వన్ మా ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ నీడ్ నాట్ బి ఓర్స్ బై మా. సో మా ఓర్స్ ధాతువులన్నీ ఖనిజాలే అయితే ఖనిజములన్నీ ధాతువులు కాదు. బై ఇంతకుముందు చెప్పింది రాయాలి మా. రెండో క్వశ్చన్ ఆన్సర్ రాసుకోవాల్సింది మినరల్స్ డెఫినిషన్ ఓర్స్ డెఫినిషన్ రాసి. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం ఎగ్జిస్ట్ ఇన్ టూ మినరల్స్ నేమ్లీ బాక్సైట్ అండ్ క్లే అన్నమాట. బట్ aluminum can be extracted easily and profitably from the bauxite only. So bauxite is the ore of aluminium, but clay is not the ore of aluminium. Both are metals of aluminium. Rastu chalu. Next one ma. Today's topic lo bits ma. Today's topic lo bits ma. Some bits. First bit ma most abundant metal in the earth crust ma. భూపటలంలో పుష్కలంగా లభించే మెటల్. Yeah, very good. Aluminium. Keep it up, ma. Next one, ma.
Next one ma, the metal that occur in the native form స్వేచ్ఛా స్థితిలో లభించే మెటల్ కు ఉదాహరణ. స్వేచ్ఛా స్థితిలో లభించే మెటల్ కు ఉదాహరణ మా. స్వేచ్ఛా స్థితిలో వీటిలేదు లెడ్, గోల్డ్, ఐరన్, జింక్ అన్నాడు మా. కాబట్టి ఇది గోల్డ్ రాయాలి. నెక్స్ట్ గెలినా ఇస్ ద ఓర్ ఆఫ్ అన్నాడు మా. గెలినా ఇస్ ద ఓర్ ఆఫ్. గెలినా చూడమా, గెలినా అంటానే లెడ్ సల్ఫైడ్ పీపీఎస్ అని చెప్పుకున్నా. ఇట్ ఈస్ ద ఓర్ ఆఫ్ లెడ్, పీపీ మా. ఓర్ ఆఫ్ లెడ్ మా, పీపీ మా. Galena is the ore of lead. Then which of the following is a carbonate ore ma? Carbonate ore vitellate ma. Magnesite is the carbonate ore. It is formula MgCO3. It is the formula MgCO3. Carbonate ore of magnesium ma. Then bauxite ma is oxide ore ma. Bauxite is oxide ore. Al2O3 2H2O. Gypsum ma. Sulfate ore. CaSO2H2O. Galena sulfide ore. PPS ma. Which are the following element occur in free state అన్నాడు మా. ఫ్రీ స్టేట్ లో లభించే ఎలిమెంట్ ఏది అన్నాడు మా. ఫ్రీ స్టేట్ లో లభించే ఎలిమెంట్ ఏది? సో మా ఫ్రీ స్టేట్ లో లభించే ఎలిమెంట్స్ కు ఎగ్జాంపుల్ మా. ఫ్రీ స్టేట్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ గోల్డ్ మా. ఇంత ముందే చెప్పుకున్నాం నేటివ్ ఫామ్ లో లేదా ఫ్రీ స్టేట్ లో ఉండేవి గోల్డ్, సిల్వర్, ప్లాటినం అని. గోల్డ్ విచ్ నాట్ ఏ సల్ఫైడ్ ఓర్ మా. నాట్ ఏ సల్ఫైడ్ ఓర్ అన్నాడు మా. నాట్ ఏ సల్ఫైడ్ ఓర్ కాబట్టి అర్జెంటైట్ అనేది సల్ఫైడ్ ఓర్ మా. అర్జెంటైట్ ఫార్ములా Ag2S మా. ఇట్ ఈస్ ద సిల్వర్ ఓర్. సార్ సిల్వర్ అనేది స్వేచ్ఛా స్థితిలో లభిస్తుంది, ఇతర వాటితో సంయోగ స్థితిలో ఉండదు అన్నారు కదంటే. సో mostly silver is available in free state or native state uncombined form. In extraordinary condition silver is in the form of sulfide. అలాగే హార్న్ సిల్వర్ AgCl. నెక్స్ట్ జింక్ బ్లెండ్ మా. ZnS, you know that ZnS మా. జింక్ బ్లెండ్ is ZnS sulfide ore of zinc ma. Galena PPS, it is the lead sulfide ore of lead ma. Dolomite ma. Dolomite, it is the ore of calcium and magnesium. Formula CaCO3 MgCO3 ma. Formula CaCO3 MgCO3. So it is the not the sulfide ore, not the sulfide ore. Dolomite formula CaCO3 MgCO3 ma. CaCO3 MgCO3 ma. It is the ore of both calcium and magnesium ma. Next one ma. Next bits should mark it today. The minerals that the mineral is called ore. Mineral ఎప్పుడు ore అంటాము చూడమని ఏం చెప్పినాము. The metal can be extracted from it. The metal is costly. The metal can be extracted profitably from it. The metal cannot be extracted from it. So metal, sorry, mineral ఎప్పుడు ore అంటాము. Metal can be extracted profitably without economical loss అని చెప్పినాము. Option C. Next, which are the following are sulfide ores ma. ఇట్లా సల్ఫైడ్ ఓర్స్ ఏవి అన్నాడు మా. యు నో దట్ జింక్ బ్లెండ్ is ZnS మా. జింక్ బ్లెండ్ is ZnS ma. Sulfide ore of zinc. Rock salt is the chloride ore of sodium NaCl ma. NaCl ma. Cinnabar is the HGS ma. Ore of mercury. Sulfide ore of mercury. Then gypsum ma. It is the sulfate ore of calcium CaSO4 So now what are the sulfide ores we will learn ma? Yeah, 1 and 3. 1 and 3. CaSO4 2H2 gypsum formula. Got sulfide ores అన్నాడు కాబట్టి ఆప్షన్ B 1 and 3 are the sulfide ores.
which of the following is not a least reactive metal? Not a least reactive metal ma. తక్కువ చర్యాశీలత కానిదేది, తక్కువ చర్యాశీలత కానిదేది మా. ఎడ్జ్డ్ మా. Silver, first one gold, it is a least reactive metal, least reactive metal. Lead, it is the not a least reactive metal ma. Platinum least reactive, silver least reactive మనం చెప్పుకున్నాం. Gold, platinum, silver least reactive. Lead is the not a least reactive metal. Last one, which of the following is not a noble metal? Noble metal కానిదేది అన్నాడు మా. Noble metal కానిదేది వీటిల్లో magnesium is a not a noble metal. మిగతా మూడు కూడా noble metals. ఫస్ట్ ఏ సిల్వర్, సి గోల్డ్, డి ప్లాటినం. ఈ మూడు కూడా noble metals అంటాం. ఎందుకంటే ఏం చెప్తున్నాము? బికాస్ ఆఫ్ least reactivity they are available in free state, hence they are known as Nama. Okay, thank you for watching this video. Once again, I wish you all the best. Please like, share and subscribe to my channel. Please, once again, like, share and subscribe to my